హైలైట్ అంటుంది కార్తీక్, నీకు గుద్ద చెక్కేశారంట ఈరోజు ఎనిమిది కొడితే. అందులో నాకేం అర్థం కాదు బాబు, అందులోకి తీసుకెళ్తున్నారు. ఓ మూల కూర్చో, వచ్చిన అలవాటు అయిద్దిరా. ఆ పెట్ట నాది. ఏడున్న లెవెల్ 3 సామాన్లు వదిలేసి మరి ఆ పెట్ట నాదంట. నీ హెయిర్ నేను తీసుకుంటున్నా బ్రో ఈరోజు. హెయిర్ నెంబర్ 2 హెయిర్ బాగా ఉంది. ఏంటిది అమ్మ అసలు ప్రో సిరీస్ లేకపోతే గోవిందా ఫోన్ తెలుసా అసలు? ఏం ప్రో సిరీస్ నేను ఐకోన్ నియర్ 7 ప్రో. నా దగ్గర ఎవరు కొట్టుకున్నారు. నాది రియల్మీ 6 ప్రో. 120 FPS సపోర్ట్ చేశారు సార్. కానీ నేను బాగా అన్నా ఆడతా. ఎందుకు బ్రో అట్లా? నాకు రాదు బ్రో. ఎందుకట్లా? నీ అంత రాదు కదా, నువ్వంటే తోపు. చేద్దామా? ఎవడబ్బా వచ్చేది? నాకు ఎవడొస్తున్నాడు కూడా తెలియదు. మీరేనా? నేనే నెంబర్ 2 వచ్చేది. వచ్చా హెయిర్ అచ్చా ఎవరబ్బా వచ్చేది? అచ్చా ఓకే, ఎవరబ్బా వచ్చేది, ఎవరబ్బా వచ్చేది. ఓకే ఓకే, మీనింగ్స్ మొత్తం మారిపోతున్నాయి. MG3 ఈసారి MG3 వాడతా. ఎగ్జిట్ అయిపోదా మా బ్రో? ఇష్టం. ఎగ్జిట్ పైకి పోమా జల్ది. పైకి చెప్పు. ఎగ్జిట్ పైకా? సరే నేను పైకి వెళ్ళిపోతా. సరే అది ఉంది కదా బ్రో, నియర్ వెహికల్ లేదా? వెహికల్ వేసుకుని వచ్చేసి వెళ్ళిపోవచ్చుగా మరి. ఎవడమన్నాడా నాకు? టీమ్ వదిలేసి ఎట్లా పోవాలమ్మా? నేను అసలు బాట్స్ ని కొట్టాను బ్రో. పై బ్రో కొడుతుంది కూడా నాకు ఆఫ్ చేస్తే టీచర్స్ తెలుసు. చాలు ఏమంటారు? మా వెనకాల రావాలి మీరు. వస్తున్నాం. మళ్ళీ వదిలేసి వచ్చేసారు. అయిపోయింది అందులో. దాంట్లో ఉందా? ఇంకో నిమిషం నువ్వు నేను బుక్ చేసుకుంటావు. కవర్ అంటారు, వేరే కవర్. వాడు అదే నాకు అవ్వలే తెలుసా. ఎక్సలెంట్ వర్క్. చేయండి. నంబర్ 1 బ్రో, నీకు రికాల్ ఉంది, నువ్వు ఫైట్ తీసుకోవచ్చు. నంబర్ 1 బతికేసాడు. ప్రో ప్లేయర్ కదా, బతుకుతాడు. అదే కదా ప్రయత్నిస్తాడు. చెప్పండి ఎల్ఎస్ ఎక్కడ ఉందో? మంచి 6x దొరికింది నాకు. మేము ఎక్కడ ఉన్నాము చెప్పండి. మీరేమో ఈస్తున్నారు, మేమేమో వేస్ట్. అదో సుడిగుండం వస్తుంది అక్కడ. ఓకే అనుకున్నాను నేను. నెంబర్ 2 ఎక్కడ? ఇక్కడే నా ముంగట. దూరంలో ఉన్నాం. అంటే ఎక్కువ అరే మాలి. ఓకే అప్పుడు దూరంగా వెళ్ళాలంట బ్రో. నువ్వంట దూరంగా అంటే వెళ్ళిపో. బ్రో నన్ను దూరంగా పంపిస్తారు బ్రో, చూసుకో. గన్ దొరకలేదు. ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళే ఫస్ట్
ఎంత నా దగ్గర లాగు. లేపేస్తున్నా. బ్రో స్మోక్ చేయండి బ్రో మా దగ్గర. ప్రసాదాలు వినాయక చవితి ప్రసాదాలు ఉన్నాయి అక్కడ. వేసుకుందాం బాబు. బానే ఉంది నీ దగ్గర రూట్ కార్తీక్ దగ్గర అన్ని తీసుకున్నా. నేను ఆడ 8 కొట్టి తీసుకున్నా, అప్పుడే ఖతం అయిపోయినాయి. కొడుతున్నారు నాయన. రైట్ సైడ్ నుంచి కొట్టారు నన్ను. రైట్ లో వచ్చింది, రైట్ లా ఇప్పుడే ల్యాండ్ వేస్తారు. ఇప్పుడే ల్యాండ్ వేస్తారు రైట్ సైడ్. ఉన్నారా ఎనిమిస్ ఉన్నారా? ఉన్నారు. మీరు అది ముందే చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తే ఎలా? డైలాగ్ వాళ్ళు ఉంటుంది కదా. సమంతా భయ్యా నువ్వు నాకు మస్తు క్యూట్ చెప్తుంది కదా, మీరు అది ముందే చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తే ఎలా? మస్తు క్యూట్ అంటే ఆమె చెప్తే క్యూట్ ఉందా లేదా, నువ్వు చెప్తా మాత్రం క్యూట్ ఉంది బ్రో. బ్రో ఇది పెద్ద జోక్ బ్రో. లేదు బ్రో, నిజమ్మా బ్రో. నా ల్యాండ్ అవుతుంది బ్రో ఒకటి మంది. ఈసారి నాకు 0 kills, మేడం గారికి 6 అడిగింది బ్రో మీకు. మీ ఫ్రెండ్ అక్షిత రెడ్డి అడిగింది, ఏమైంది ఆడతలేవా వాడుతో, నువ్వు నేను ఏమన్నావు? మరి ఆమె ఎందుకు అన్ఫ్రెండ్ చేసిందంట? నాకు తెలియదు, అడగలే. అన్ఫ్రెండ్ చేసిన కూడా తెలియదు నాకు. మంచి పని చేసిన. అడుగుతా రేపు వస్తుంది. బ్రో అమ్మాయిలు మధ్యన మొత్తం అమ్ముతున్నారు, ఫ్రెండ్స్ చేస్తున్నారు చాలా మంది. 3 daysలోనే అన్ఫ్రెండ్ చేస్తారు, ఎందుకు అర్థమవుతుంది నాకు. లేదంటే ఏమన్నా అనుకుంటారేమో అనేసి యాక్సెప్ట్ చేస్తున్నారా తెలుసు బ్రో. అయ్యో దుంగు కార్తిక్ బ్రో నీది ఎంత? 32 ఉంటుంది బ్రో. వామ్మో వామ్మో ఇలా ఉన్నది భయ్యా. 32 ఇది ఎప్పుడు కొట్టావు కదా? అయ్యా ఇప్పుడు 32 గురించి కొట్టినాను. యా చాకుతోనే. అయ్యా ఇదేంది పైన దిగాను పోయి. కొంతమంది హైలైట్ కొట్టేస్తారు కార్తీక్ దాంతోనైతే. హైలైట్ అంటూ కార్తీక్ నీకు గుద్ద చెక్కేశారంట ఈరోజు 8 కొడితే. అక్షిత రెడ్డి ఎప్పుడన్నది నీ గుద్ద చెక్కేశారంట ఈరోజు అంటుంది. అంటుందా? ఈరోజు సాయంత్రం గేమ్ ఏమన్నది? సాయంత్రం ఆడినాం బ్రో. నీ గుద్ద చెక్కేశారు. అదే వర్డ్ ఇదే వర్డ్ ఉపయోగించదా మరి? అదే వర్డ్ అంటది. నీకు చెప్పినా కార్తిక్ గారు. నేను ముందే చెప్పినా, మీరు అనుకున్నంత డీసెంట్ కదా, మేము చాలా డేంజర్ అని చెప్పినా కదా. ల్యాండింగ్ లోనే ఓడిపోయి ఓడిపోయా వీడు. గాల్లో చూసి నేను గాల్లోకి లాంగ్ ల్యాండ్ అవుతుంటే ఇలా ఉన్నదంటే భయ్యా అమ్మాయిలు చెక్కేసారట. వీడు ఆడే మళ్ళీ ఒకటి గుద్ద చెక్కేసారు కార్తిక్ దంట. కాగదా ముగ్గురు ఉన్నారు కార్తిక్. నువ్వేమన్నావు మరి? కార్తిక్ నా దగ్గర. అవునా? అయ్యో నంబర్ 2 జల్దీ రా బ్రో, నిలబడి చచ్చిపోతే బుక్క. ఎందుకు బ్రో నువ్వు వాటర్ లోపల చచ్చిపోతావు? లోపల చచ్చిపోలే, మళ్ళా దిగి ఓ షట్ షట్ లోపల చచ్చిపోవాల్సిన. లోపల నువ్వు లోపల బ్రో. చలో నువ్వు చచ్చిపో లోపలికి. అదే అందుకే మళ్ళీ లోపలికి వచ్చి నువ్వు ఉన్న ఇది
ఆ కలర్ వచ్చినందుకు నేను లైట్ తీసుకున్నాను నేను. I'm recalling a teammate. లేకపోతే అయ్యా ఇదేంది వల్ల నువ్వు గాల్లో దిగుతుంటే పైకేనే ఆ. కానీ అవును ఐడియా చెక్ చేస్తా పోయి బ్రో కానీ ఏదేమైనా ఆ అక్షిత రెడ్డి వల్ల మనం ఫ్రెండ్స్ అయినాం కదా. అదొక ప్లస్ పాయింట్. మస్తు మజా చేస్తారు సామెతో. నేనైతే ఫుల్ గెలుతుందని అయితే ఈ మధ్య గెలిచాను. అప్పుడు చెప్పినా మొన్న వారం రోజులు ఆడలేను అతను గెలికేందుకు. 1 వీక్ గేమ్ ఆడలేను అతను. మీకు గెలికినా గెలీజా బాగానే మాట్లాడుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ ముందే గెలికిన. అది ఊరికే పోకా పోకా అని పెడతా చూడు ఊరికే చాట్లా. పూకా అది అయ్యో పక్క కార్తీక్ నాకు పోయింది నాది. పూక కదా అది. ఇయ్యమరని ఇది పూకనే కానీ పూకం పూకం ఏమో వస్తుంది. ఇయ్యమరని ఇది అని అడిగిన నేను. ఎవరనలే సతీష్ గారు అంటారా? సతీష్ గారు హెల్త్ సతీష్ గారు మొగోడా పెట్టు మొగోడా. అమ్మా నువ్వు నెక్స్ట్ లెవెల్ పోయా నువ్వు అయితే నిజంగా. అంటే వాళ్ళని ఆమె యూట్యూబర్ కాబట్టి అందరిని ఉంటది. కార్తీక్ ఇక్కడ అయితే నన్ను అంటుంటే నాకు కొంచెం మంచి అనిపిస్తుంది. అందరు నన్ను వేరే నాకు కొంచెం ప్రేమ ప్రేమ అంటే నీకు అనిపించింది. అమ్మాయి అంటే అనిపిస్తుంది కానీ బ్రో మీరు కొన్ని కొన్ని అప్పుడప్పుడు వీలేసుకుంటున్నావు. ఒక్క నిమిషం చూస్తున్నావు జల్దీ కవర్లోకి వచ్చేసి వాడు కొడతాడు. ఆరామ్సే కొట్టు. నేను ఫుల్ ఫిల్ చక్కర్లో వాళ్ళిద్దరిని కొట్టలేదు. నాకు ఎందుకో పిచ్చెక్కేస్తుంది ఈ మధ్య ఫుల్ ఫిల్ చేయాలని. అప్పుడు ఎక్కువ అప్పట్లో మంచిగా చేస్తుంది. 1v4 1v3 అట్లా. నా పెట్టాలు నేను పెట్టాలు చేస్తాను. కిలో అయింది బ్రో. గ్యాప్ లైట్ అవ్వన్నాడు దొంగ నాకు. ఇది లొకేషన్ పెట్టిన దగ్గరనే స్పీడ్ బూస్ట్ ఉన్నది బ్రో. ఇప్పుడు వచ్చింది కిల్. ఎందుకు అర్థం కాదు. ఎగ్జిట్ బాట్ ఒక్క సెకండ్ లేట్ లో లేకపోతే నేను కొట్టేస్తున్నాను. నేను చాలాసేపు వెయిట్ చేసిన ఏం చేస్తాడో చూద్దామని. అగో బ్రో నా దగ్గర ఎనిమి ఆయుడు వాటర్ గన్ వేసుకొని మరీ పోతున్నాడు నాకు కొడుకు. బై నువ్వు జోన్లోకి వచ్చేసి చాలా దూరం నెంబర్ 2 బై. ఓకే ఓకే బ్రో ఇటు దొంగ నా కొడుకు అన్ని లూట్ అంతా ఒక దగ్గర వాడేసి ఈడు ఒక దగ్గర ఉన్నాడు. చూసా 7 కిలోలు చేస్తే 7+ అంట కార్తీక్ నాకు.